హలో, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 న్యూస్ పేపర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, వాటికి సంబంధించిన జీకేని కూడా మనం స్టాటిక్ జీకేని కూడా 1 by 1 కవర్ చేద్దాం. ఈరోజు డిసెంబర్ 19 అనే దాన్ని 1961లో గోవాను పోర్చుగీస్ వారి నుంచి భారతదేశం అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి గుర్తుగా డిసెంబర్ 19వ తేదీన గోవా విమోచన దినోత్సవం అయితే జరుపుకుంటారు. దీనికి గల పేరు ఏం పేరంటే ఆపరేషన్ విజయ్. వెరీ ఇంపార్టెంట్, ఆపరేషన్ విజయ్. గోవా విమోచన దినోత్సవానికి కారణమైన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ విజయ్. గోవాతో పాటుగా డామన్ డయ్యూను కూడా ఆపరేషన్ విజయ్లో భాగంగా పోర్చుగీస్ వారి నుంచి భారతదేశం స్వాధీనపరచుకోవడం జరిగింది. డిసెంబర్ 19 ఏంటిది? గోవా విమోచన దినోత్సవం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం అనుంది. ఏ జిల్లాలో జికా వైరస్ ఇటీవల కాలంలో కనుగొన్నారనే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగురు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జికా అనే వ్యాధి వార్తలు నిలిచింది కాబట్టి జికా వ్యాధి అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి, ప్రోటోజోవా వల్ల వచ్చే వ్యాధి, ఇంకేమన్నా కారకాల వల్ల వచ్చే వ్యాధి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి మంకీ పాక్స్ గురించి కూడా ఉంది. ఈ రెండింటి గురించి మనం అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి జికా వైరస్ ఉంది కదా. జికా వైరస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. మరి మనం కేర్ చేసుకోకపోతే మాత్రం ప్రాణాంతకమైన వ్యాధి అవుతుందన్నమాట. సఫిషియెంట్ కేర్ తీసుకుంటే మాత్రం జికా వైరస్ని అరికట్టడం లేదా నివారించడం మాత్రం సులభం అని మనం ఒక అవగాహన పొంది ఉండాలి. ఫస్ట్ ఇది దేని ద్వారా వస్తుందంటే దోమ ద్వారా వస్తుంది. మస్కిటో ద్వారా వస్తుంది. ఆ దోమ పేరు ఏంటంటే ఈడిస్ దోమ వల్ల వచ్చే వ్యాధి జికా వైరస్ అనమాట. మరియు ఈడిస్ దోమ మాత్రమే కాకుండా లైంగిక సంబంధాలు, సురక్షితం కానటువంటి లైంగిక సంబంధాల వల్ల కూడాను ఈ జికా వైరస్ ఇది ఉందన్నమాట. ఇది బేసిక్ సైన్స్ లెవెల్లో మనం తెలుసుకోవాలంటే కొంచెం అడ్వాన్స్డ్గా 2016లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీనికి సంబంధించిన ఏం విధించిందంటే హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. ఇటీవల ఇప్పుడు జికా వైరస్ అనేది న్యూస్ ఐటెం ఉంది కదా, దానికి సంబంధించి దేని ద్వారా వస్తుంది? దోమల ద్వారా వస్తుంది. మరియు అక్రమ లైంగిక సంబంధాల ద్వారా లేదా సురక్షితం కానటువంటి లైంగిక సంబంధాల వల్ల వస్తుంది. దోమలో ఏ రకమైన దోమ జికా వైరస్ కారకపోతుందంటే ఈడిస్ ద్వారా. 2016లో WHO అనేది ఏం ప్రకటించింది? జికా వైరస్ మీద హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO ఎక్కడ ఉంది? ఎంతకి? జెనీవాలో ఉంది. WHO జెనీవాలో ఉంది. 1948లో WHO అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకోటి, జికా వైరస్ లక్షణాలు ఏ వ్యాధితో పోలి ఉంటాయి? కాబోయే ఆఫీసర్లుగా మెడికల్ టీంలో మీరు వర్క్ చేసేటప్పుడు జికా వైరస్కి ఉండే లక్షణాలు దాదాపుగా డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ వ్యాధికి వచ్చే లక్షణాలను దాదాపుగా జికా వైరస్ కూడా కలిగి ఉంటుందన్నమాట. జికా వైరస్కి ఇప్పటి వరకు నిరోధక టీకా లేదా వ్యాధి నిరోధక టీకా అనేది ఇప్పటి వరకు కనుగొన్న తర్వాత మనం దాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతానికి జికా వైరస్ ఈడిస్ దోమ ద్వారా కలుగుతుంది. డెంగ్యూ వ్యాధి లక్షణాలు కలిగి ఉంటుంది. 2016లో WHO అనేది జికా వైరస్కి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఇంకొక వ్యాధి కూడా ఉంది, కేరళలో మంకీ పాక్స్ కలకలం అని చెప్పి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో ఉంది. ఆల్మోస్ట్ కరోనా వచ్చినా ఫస్ట్ ఎక్కడ వచ్చింది? కేరళలో వచ్చింది. ఎంపాక్స్ వచ్చినా అక్కడే వచ్చింది కదా. గుర్తుపెట్టుకోవడానికి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. కేరళలో వస్తుంది ఎంపాక్స్ అనేదాన్ని. ఎంపాక్స్ మీద కూడా WHO అనేది హెల్త్ ఎమర్జెన్సీ విధించింది అనమాట. 2024 ఆగస్టు 14న. వెరీ ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్ కదా. 2024 అనేది కరెంట్ అఫైర్ కదా. ఆగస్టు 14 ఎంపాక్స్ మీద WHO అనేది ఏం చేసింది? హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. మీరు ఇంకొక 2 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంపాక్స్లో 2 వేరియంట్స్ ఉంటాయి. 2 వేరియంట్స్ లేదా 2 రకాలు ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే క్లాడ్ 1 అంటారు. రెండోది క్లాడ్ 2. నేను కా అని రాశాను. కా అంటే క్లాడ్ 2. ఇది ప్రాణాంతకం. రేపు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. క్లాడ్ 1 మీకు ప్రాణాంతకమా లేదా క్లాడ్ 2 ప్రాణాంతకమా అని కూడా. ఎందుకంటే కాంటెంపరీ వ్యాధులు కదా ఇవి.
ఇంతకుముందు వ్యాధులు కాదు, మునుపటి వ్యాధులు, గడిచిన సంవత్సరంలో వచ్చిన వ్యాధులు కాదు, కరోనా వచ్చినప్పుడు కరోనా సంబంధించిన ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ అయ్యేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రేపు గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. క్లాట్ 2 అనేది ప్రాణాంతకం కాదు. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత 2024లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ గారు అంతర్జాతీయ క్రికెట్కి విడ్గోలు లేదా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. వారికి సంబంధించి హెవీగా ఈరోజైతే న్యూస్ పేపర్లో ఉంది. 2025లో మీరు రాయబోయే ఎగ్జామ్స్లో, మీరు రాసే ఎగ్జామ్స్లో వచ్చినా రాకపోయినా కానీ ఏదో ఒక ఎగ్జామ్లో అయితే మాత్రం 100/100% స్పోర్ట్స్ కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరి గురించి అయితే బిట్ కన్ఫామ్ ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్కు విడ్గోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ గారు టెస్ట్ క్రికెట్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి జాబితాలో నిలిచారు. ఆప్షన్ 1 అవును, ఆప్షన్ 2 కాదు అనిస్తారు. అవునా కదా? కాదు. అత్యధిక వికెట్లు తీసింది ఎవరు టెస్ట్ క్రికెట్లో అంటే అనిల్ కుంబ్లే, భారతదేశం తరపున అనిల్ కుంబ్లే. రెండో ప్లేయర్ వచ్చి అశ్విన్ అనమాట. అశ్విన్ టెస్ట్ క్రికెట్లో దాదాపు 300 పైగా వికెట్లు తీసినాడు. ఓకే, ప్రపంచం మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి జాబితాలో 7వ స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ ప్లేయర్ వచ్చి ప్రపంచం మొత్తంలో ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. శ్రీలంకకు సంబంధించిన ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. ఇంపార్టెంట్ అవుతుంది ముత్తయ్య మురళీధరన్. రెండో ప్లేస్లో షేన్ వార్న్ ఉన్నాడు. భారతదేశం తరపున ప్రపంచం మొత్తం మీద 4వ స్థానంలో భారతీయ ఆటగాడైన అనిల్ కుంబ్లే గారు ఉన్నారు. 7వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ గారు ఉన్నారనమాట. ఓకే, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎన్నో స్థానంలో ఉన్నారంటే 7వ స్థానంలో ఉన్నారు. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్లో భాగంగా రవిచంద్రన్ ఆయన 2011 భారతదేశం వరల్డ్ కప్ గెలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆటగాడు కాబట్టి ఇతనికి గౌరవం ఇస్తూ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100% బిట్ వచ్చే అవకాశం గల టాపిక్ ఇది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి లేదా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పరిశోధకులకు కరదీపికని ఇచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లభించిందంటే 2024లో పెనుగొండ లక్ష్మీనారాయణకి ఇచ్చింది. పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలనుకుంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మనకి రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. ఎన్నో షెడ్యూల్లో కరెంట్ పాలిటీ కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకుని ఎన్నో షెడ్యూల్లో 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయి? 22 భాషలు ఉన్నాయి. ఆ 22 భాషలకు గాను ప్లస్ ఇంగ్లీషు లేదా ఆంగ్లము రాజస్థానీ భాషలు కలిపి మొత్తంగా 24 భాషలలో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1954 నుంచి ఇస్తున్నారు. 1954 సంవత్సరం నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని భాషల్లో ఇస్తారంటే మొత్తం 24 భాషలు ఇస్తారు. దీంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2022లో ఇటీవల కాలంలో మీరు కాంటెంపరీ గమనించినట్లయితే 2021లో గోరేటి వెంకన్న గారికి ఇచ్చారు. గోరేటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021లో ఎవరికి ఇచ్చారు? గోరేటి వెంకన్నకి ఇచ్చారు. 2022లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును టి పతంజలి శాస్త్రికి ఇచ్చారు. టి పతంజలి శాస్త్రి గారికి ఇచ్చారు. 2024లో 2023 అండి. 2024లో ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇదిగోండి ఇప్పుడు ఎడకండి ఏం పేరు? పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఈయన రాసిన నవల్ అంటే ఏంటంటే దీపిక అనేది పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఇవ్వడం అయితే జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును దీపిక అనేది ఎటువంటి నావల్ అని అడుగుతారు? కథా సంపుటియా లేకపోతే ప్రశ్నలు సంధించేదా అలాంటివి అడుగుతారనమాట. అది కూడా మీరు తెలుసుకోండి. దేనికి ఇచ్చారు? పెనుగొండ లక్ష్మీనారాయణకు దీపిక అనే నావల్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆయన పేరు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చి పిఎం కుసుమ్ గురించి.
ఏపీకి 1,00,000 పంపుల మంజూరు అనేది ఇచ్చారు. మనం ఈ కాంటాక్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిఎం కుసుమ్ అనే పథకం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. పిఎం కుసుమ్ అంటే ప్రధానమంత్రి, పిఎం అంటే మీకు ప్రధానమంత్రి తెలుసుంటుంది కదా, పిఎం అంటే ప్రధానమంత్రి, కుసుమ్ అనేదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కిసాన్ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, మళ్ళీ కూడా రివిజన్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. కిసాన్ ఉర్జా సురక్ష, కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తమ్ యోజన. ఇక్కడ ఎం అంటే మహాభియాన్. డైరెక్ట్గా అడుగుతారమ్మా పిఎం కుసుమ్ అనేది దాని డెఫినేషన్ ఏంది అని అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, కన్ఫ్యూజ్ కాకుండా. పిఎం కుసుమ్ అంటే కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్. ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2019లో స్టార్ట్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ అవుద్ది. 2019లో కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ని స్టార్ట్ చేశారు. పిఎం కుసుమ్ అనే పథకం ఏ మినిస్టర్కి, ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అని కూడా అడుగుతారు. అప్పుడు మీరేమనాలంటే ఎంఎన్ఆర్ఈ అనాలి. ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ ఫర్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీస్. ఓకే, ఎంఎన్ఆర్ఈ కిందకి వచ్చే పథకం ఏంటంటే పిఎం కుసుమ్. పిఎం కుసుమ్ అనే పథకం కింద 1,00,000 పంపులను మంజూరు చేశారని చెప్పేసి ఈరోజు ఒక ఈనాడులో అయితే ఆర్టికల్ అయితే ఉంది. మన ఈ కాంటాక్స్లో మనం ఏం నేర్చుకోవాలంటే పిఎం కుసుమ్ 2019లో స్టార్ట్ చేశారు. పిఎం కుసుమ్ అంటే ఏంటిది, అది ఏ మినిస్ట్రీ కిందకి రావడం జరుగుతుందని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత క్యూఆర్ కోడ్లో మోసాలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దేశీయంగా డిజిటల్ విధానంలో ఆర్థిక లావాదేవీలు పెరుగుతుందని చెప్పి క్యూఆర్ కోడ్లో ఏమేమి మోసాలు 2021-22 సంవత్సరంలో ఎలా ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ ఈ డేటా అంతా మిమ్మల్ని అడగరు. మీరు ఇంకొక కొన్ని పాయింట్లు నేర్చుకోండి. క్యూఆర్ అంటే డెఫినేషన్ నేర్చుకోండి. క్యూఆర్ అంటే తెలుసా మీకు? క్యూఆర్ అంటే ఓకే తెలుసు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్యూఆర్ అంటే ఎందుకు కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకు చేయమంటే కామెంట్ ఇస్తే ఎక్కువ మంది రీచ్ అవ్వద్దంట. మీరు లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితే. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్, QUICK క్విక్ రెస్పాన్స్ కోడ్. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అనేది ఫస్ట్ టైం 1996లో జపాన్లో స్టార్ట్ చేశారు. భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2016లో యూపీఐ సంస్కరణలో భాగంగా తీసుకురావడం జరిగిందనమాట. పేటిఎం, యూపీఐ, భారత్ క్యూఆర్ కోడ్ వచ్చాయి కదా, వాటిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు భారత్లో అయితే దీన్ని స్టార్ట్ చేశారు. ఏ ఇయర్ అనేది మిమ్మల్ని అడగరు, జస్ట్ స్టాటిక్గా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్యూఆర్ అంటే డెఫినేషన్ ఏందని అడిగితే మీరు పెట్టాలి క్విక్ రెస్పాన్స్. ఓకే, తర్వాత 2021 ఐక్యరాజ్య సమితిలో ఐరాసాలో శ్రీ రవిశంకర్ ప్రసంగం అని చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సాంస్కృతిక సంబంధాలు, భారతదేశంతో సాంస్కృతిక సంబంధాల్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇవి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. డిసెంబర్ 21 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. డిసెంబర్ 21 యుఎన్ఓ ఏ విధంగా ప్రకటించిందంటే అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా ప్రకటించిందని చెప్పి మనం ఆ వార్తల్లో తరచూ చూస్తాం ఇటీవల కాలంలో. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. భారతదేశం యొక్క సూచనల మేరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 21 ఏ తేదీని అని అడుగుతాడు. డిసెంబర్ 21 తేదీని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా ప్రకటించడం జరిగింది. మెడిటేషన్ డే వేరు, యోగా డే వేరు కదా. మెడిటేషన్ డేగా ప్రకటించడం జరిగిందనమాట. ఎవరి సూచనల మేరకు అంటే భారతదేశపు సూచనల మేరకు, ఇండియా సూచనల మేరకు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 21 తేదీ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు యుఎన్ఓలో ప్రసంగించండి అని చెప్పి శ్రీ రవిశంకర్ గారికి అయితే ఆహ్వానం పలకడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 21 ధ్యాన దినోత్సవం ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పేరు అడుగుతారు. ఎవరు పోయి ప్రసంగించారని అడుగుతారు. పండిట్ శ్రీ రవిశంకర్ గారు ఐరాసా నుంచి ధ్యాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రథమ ధ్యాన దినోత్సవాన్ని సమితి
కార్యాలయంలో ఘనంగా జరిపింది. న్యూయార్క్లోని భారత్ శాశ్వత మిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీ రవిశంకర్ కీలక ఉపన్యాసం చేస్తున్నారంట. వెరీ ఇంపార్టెంట్. ఇన్ దిస్ కంటెక్స్ట్ మనం ఇంకొకటి నేర్చుకుందాం, లేదా మీకు ఆల్రెడీ తెలుసుంటే రివిజన్ చేసుకోండి. భారతదేశం తరపు నుంచి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి తొలి మహిళ ఎవరు? తొలి మహిళ శ్రీ విజయలక్ష్మి పండిట్. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సోదరి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ గారు భారతదేశం తరపున సెక్రటరీ జనరల్గా వెళ్ళారు. ఆవిడే తొలిసారిగా ప్రసంగించారన్నమాట, శ్రీమతి విజయలక్ష్మి పండిట్. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇప్పుడు విజయలక్ష్మి అనే పాయింట్ వచ్చింది కాబట్టి మీకు పండిట్ రవిశంకర్ కూడా మీకు గుర్తుండాల. ఎవరు? పండిట్ రవిశంకర్. డిసెంబర్ 21, 2024 ప్రథమ లేదా మొదటి ధ్యాన దినోత్సవానికి పోయి కీలక ప్రసంగం చేసిన పండితుడు ఎవరంటే ఆయన పండిట్ రవిశంకర్ గారు, శ్రీ రవిశంకర్ గారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి చైనాతో మళ్ళీ చర్చలు అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ అయితే ఈనాడులో ఇచ్చారు. ఇంటర్నేషనల్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఈయన పేరేం పేరంటే అజిత్ దోవల్. ఈయన ఎవరంటే జాతీయ భద్రతా సలహాదారు, ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇండియన్ జేమ్స్ బాండ్ అని కూడా అంటారు. ఆయన ఎవరిని? అజిత్ దోవల్. ఇక్కడ ఇచ్చారు చూడండి, అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుడు. ఓకే, ఈ ఆర్టికల్ ప్రకారం మనం చూసినట్లయితే తూర్పు లద్దాఖ్లో ఘర్షణల వల్ల దాదాపు 5 ఏళ్ల క్రితం స్తంభించిన ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు బుధవారం బీజింగ్లో చర్చలు జరిపారు. కైలాస్ మానస్ సరోవర్ ఘర్ యాత్ర, పునరుద్ధరణ, నదీ జలాల గణాంకాలు పంచుకోవడం, పరస్పరం వాణిజ్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలపై సానుకూల వాతావరణంలో ఇవి కొనసాగాయి. 6 అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చైనా అధికారిక ప్రకటనలో పేర్కొన్న భారత్ మాత్రం దాన్ని ప్రస్తావించలేదు. మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను విడదీసి తగిన రీతిలో పరిష్కరించుకోవాలని, తద్వారా సంబంధాలపై ప్రభావం పడకుండా చూసుకోవాలని చర్చల్లో నిర్ణయించారు. సముచిత సహేతుక పరస్పర ఆమోదయోగ్య ప్యాకేజీలకు ఇకపైన కట్టుబడి ఉండాలని, శాంతి దెబ్బతినకుండా చూసుకోవాలని అయితే తీర్మానించుకున్నారు. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు. దీనికి సంబంధించి మనం ఏం నేర్చుకుందాం అంటే, ఇండియాకి చైనాకి మధ్య ఇండో చైనా రిలేషన్షిప్లో భాగంగా ఇండియాకి చైనాకి మధ్య ఏమున్నాయంటే ల్యాండ్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. ఇంకోటి వచ్చి మెక్మోహన్ రేఖ ఉంది. మెక్మోహన్ లైన్ ఉంది. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సాక్షిగామ్ లోయ వెరీ 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 ఇంపార్టెంట్. సాక్షిగామ్ లోయ ఏ దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా నిలిచింది అని అడుగుతారు. సాక్షిగామ్ లోయ ఇండియా మరియు చైనాల మధ్య వివాదాస్పదంగా ప్రాంతంగా నిలిచింది. దానికి సంబంధించి కింద కూడా ఇంకొక ఆర్టికల్ ఉంది. డోక్లాం అనే ప్రాంతం ఉంది. డోక్లాం అనే ప్రాంతం వచ్చి భూటాన్లోని ప్రాంతం. భూటాన్ ఇది భారత్కు చైనాకు మరియు భూటాన్కి సంబంధించిన క్రియాశీలక ప్రాంతం అనమాట. క్రియాశీలక ప్రాంతాన్ని భూటాన్ యొక్క పర్మిషన్ లేకుండానే చైనా ఏం చేస్తుందంటే దీంట్లో కట్టడాలు అయితే కడుతూ ఉంది, గ్రామాలు నిర్మిస్తూ ఉంది అనమాట. డోక్లాంని భారత్లో డోకాలా అంటారు. భారత్లో ఏమంటారు? డోకాలా అంటారు. అదేవిధంగా చైనాలో ఏమంటారంటే డాంగ్లాంగ్ అంటారు. అదేవిధంగా భూటాన్లో డోక్లాం అంటారు దీన్ని. చైనాలో డాంగ్లాంగ్ అంటారు. డాకాలా అని భారతదేశంలో. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ప్రదేశాల జాబితాలో దీని మీద బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. ఆల్రెడీ వచ్చింది గ్రూప్ 2లో. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు అనమాట. ఇండియా చైనా రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎగ్జామ్స్లో అడుగున్నారు. డోక్లాం అనే ప్రాంతం ఏ దేశానికి లేదా ఏ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం అని అడుగున్నారు. ఏ దేశానికి? భూటాన్లోని ప్రాంతం. ఇండియా చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతం కూడా డోక్లాం అని అంటారు అనమాట. ఓకే, సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యమైందని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఐఎస్ఎస్ అంటారు. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఐఎస్సి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో
ఇద్దరు వెళ్ళారు అనమాట. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్ మోర్ ఇద్దరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల రిటర్న్ రావడం మొత్తం వారం లోపల వచ్చేయాలి, 7 రోజుల లోపల వెనక్కి వచ్చేయాలి. కానీ రావడానికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడ ఏమైందంటే అక్కడే ఇరుక్కోపోవడం జరిగింది. అక్కడికి అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఉపయోగించిన వ్యోమ నౌక పేరు ఏం పేరు అని అడుగుతారు. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇటీవల కాంటెంపరీ ఇష్యూ నేర్చిపెట్టుకోండి. స్టార్ లైనర్ ఏం పేరు? స్టార్ లైనర్. స్టార్ లైనర్ అనే వ్యోమ నౌక ద్వారా వాళ్ళు ఏం చేశారంటే అంతరిక్షంలోకి వెళ్ళారనమాట. నాసా ఎక్కడుంది? వాషింగ్టన్లో ఉంది. అమెరికా యొక్క వాషింగ్టన్ డీసీలో ఉంది. నాసా అనేది నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ అంటారు. నాసా అనేది మనకి ISRO ఉంది కదా భారతదేశానికి సంబంధించి, జపాన్కి సంబంధించి జాక్సా ఉంది. అదేవిధంగా అమెరికాకు సంబంధించి నాసా ఉందన్నమాట. వాషింగ్టన్ డీసీలో నాసా ఉంది. అక్కడ నుంచి బోయింగ్ వ్యోమనౌక ద్వారా స్టార్ లైనర్లో వారు ISSకి చేరుకున్నారు. అదే మనకు తెలిసిన విషయమే. ఓకే, అక్కడ నుంచి రిటర్న్ భూమికి చేరుకోవాలంటే మాత్రం అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు తిరిగి అక్కడ రాకుండా భూమికి చేరుకోలేదన్నమాట. సునీత విలియమ్స్ ఎవరెవరున్నారు? సునీత విలియమ్స్, విలియం మోర్ బుచ్లో అప్పటి నుంచి INSలోనే ఉంటున్నారు. నాసా తాజా ప్రకటన ప్రకారం వాళ్ళు ఇంకా మార్చి లేదా ఏప్రిల్లో రాబోతున్నారని చెప్పేసి నిన్న ఏం చేసిందంటే నాసా అయితే ఒక ప్రకటన చేసింది. అక్కడికి వెళ్ళాలంటే స్పేస్ ఎక్స్ కూడా మాకు కావాలని స్పేస్ ఎక్స్ యొక్క సహాయం తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు నాసా ఏమందంటే భావించిందండి. స్పేస్ ఎక్స్ ఎవరికి సంబంధించింది? ఎలాన్ మస్క్ సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్. ఎలాన్ మస్క్ సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ సంబంధించింది. ఇప్పుడు మీరు చెప్పండి, సునీత విలియమ్స్ ఎవరెవరు వెళ్ళారు అంతరిక్షంలోకి? ఎందుకు చిక్కుబడిపోయారు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఎవరెవరు వెళ్ళారు? సునీత విలియమ్సన్ మరియు బుచ్ విల్మోర్ ఇద్దరు పేర్లను డైరెక్ట్గా అడుగుతారు. రేపు రాబోయే గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 2 మెయిన్స్ అనే కదా ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆడ ఇరుక్కుపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన వ్యోమ నౌక పేరు స్టార్ లైనర్. తిరిగి రావాలంటే వాళ్ళు అడిగింది ఏంటంటే స్పేస్ ఎక్స్ యొక్క సహాయం. స్పేస్ ఎక్స్ ఎవరిది? ఎలాన్ మస్క్ వాళ్ళది. నాసా ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలో ఉంది. ఓకే, INS నిర్దేశక జాతికి అంకితం అని చెప్పేసి ఈనాడులో ఒక ఆర్టికల్ ఇచ్చారు. దీన్ని సాక్షిలో ఇంకా ఎలాబొరేట్గా ఇచ్చారు. సాక్షి కరెంట్ అఫైర్స్ కవర్ చేసేటప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి స్పేస్ వన్ ఉపగ్రహ ప్రయోగం మళ్ళీ విఫలమైంది. విఫలమైందని చెప్పాడు. స్పేస్ 1 ప్రోగ్రామ్ ఎవరిదంటే జపాన్ వాళ్ళది. జపాన్ యొక్క అంతరిక్ష కేంద్రం పేరేం పేరు? జాక్సా అంటారు. ఇది ఎక్కడుందంటే టోక్యోలో ఉంది. ఇంపార్టెంట్ అవుతుంది. ఇటీవల కాలంలో వార్తల్లో తరచుగా వస్తుంది అనమాట జాక్సా అనేది. జపాన్ అంతరిక్ష అంకుర సంస్థ స్పేస్ 1 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నం రెండోసారి విఫలమైంది. స్పేస్ 1 ప్రయోగం ఏ కంట్రీకి సంబంధించిందని అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, జపాన్కి సంబంధించింది. 5 ఉపగ్రహాలు మోసుకెళ్తున్న రాకెట్ ప్రయోగించిన 3 నిమిషాలను కిందకి పడిపోవడం ప్రారంభించింది. దీంతో ప్రయోగం విఫలమైనట్టు సంస్థ పేర్కొంది. ఈ అంతరిక్ష సంస్థ 9 నెలల క్రితం ప్రయోగించిన రాకెట్ను గాలిలో లేచిన 5 సెకన్లలో పేల్చేయాల్సి వచ్చింది. ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన మొట్టమొదటి జపాన్ కంపెనీగా నిలవాలని ఆశిస్తున్న స్పేస్ 1కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. స్పేస్ 1 ఏ కంట్రీకి సంబంధించి? జపాన్ది. జపాన్ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్ పేరు ఏం పేరు? జాక్సా ఎక్కడ ఉంది? టోక్యోలో. ఇప్పుడు మనం 2 డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? వాషింగ్టన్ డీసీలో నాసా ఉందని డిస్కస్ చేసాం. జాక్సా అనేది టోక్యోలో జపాన్ కంట్రీకి సంబంధించి టోక్యోలో ఉందని డిస్కస్ చేస్తాం. తెలియకుండానే ఆల్మోస్ట్ మనకి చాలా అయితే కవర్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడిఎఫ్సి యొక్క ఫస్ట్ హ్యూయన్ ఇండియా జాబితా ప్రకారం స్వయం కృషితో శ్రీమంతుల జాబితాలో ఉన్నారని చెప్పి కొంతమంది పేర్లు అయితే ఇచ్చారనమాట. తల్లిదండ్రుల పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తులను ఉపయోగించకుండా స్వయం కృషితో వచ్చిన శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో రాధాకిషన్ దమాని. అవెన్యూ సూపర్ మార్ట్స్. అవెన్యూ అనేది మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు డీమార్ట్ లోగో కిందన అవెన్యూ అని రాసి ఉంటుంది. అది ఎవరిది? అవెన్యూ సూపర్ మార్ట్స్ ఓనర్ అయిన రాధాకృష్ణ దమాని. డీమార్ట్ యొక్క అధినేతది.
డీమార్ట్ యొక్క అధినేత ఐడిఎఫ్సి ఫస్ట్ హ్యూయన్ ఇండియా జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరున్నారు? రాధాకృష్ణన్ దమాని. దమాని అంటే డీమార్ట్ యొక్క అధినేత లేదా అవెన్యూ సూపర్ మార్ట్స్ యొక్క అధినేత. ఏ బ్యాంకు యొక్క రిపోర్ట్ ప్రకారం? ఐడిఎఫ్సి ఫస్ట్ హ్యూయన్ ఇండియా జాబితా ప్రకారం. ఐడిఎఫ్సి అంటే ఏంటిది ఇంతకీ? ఐడిఎఫ్సి అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని అడిగారు వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో. ఏ ఎగ్జామ్ అనేది కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఐడిఎఫ్సిలో ఐ అంటే ఇండియన్ కాదు, ఇంటర్నేషనల్ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలను పెంపొందించే ఉద్దేశంతో లేదా కల్పించే ఉద్దేశంతో 1997లో ముంబై కేంద్రంగా 1997లో ముంబై కేంద్రంగా ప్రైవేటు వ్యక్తులచే నిర్మించింది కాదు. ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఐడిఎఫ్సి అంటేనే మనం ప్రైవేట్ బ్యాంక్ అనుకునే అవకాశం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఐడిఎఫ్సి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1997లో స్టార్ట్ చేశారు. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది? న్యూఢిల్లీలో కాదు, ముంబైలో ఉంది. ఇట్ వాజ్ దెన్ అండర్టేకింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఐడిఎఫ్సి మరియు ఫస్ట్ హ్యూయన్ ఇండియా జాబితా ప్రకారం మొదటి స్థానంలో ఎవరున్నారు? సెల్ఫ్ మేడ్ రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో ఎవరున్నారు ఫస్ట్ అని అడిగితే రాధాకిషన్ దమాని గారు ఉన్నారు. అదేవిధంగా రెండో స్థానంలో దీపేంద్ర గోయల్ గారు ఉన్నారు. మూడో స్థానంలో శ్రీహర్ష మాజెట్టి, నందన్ రెడ్డి గారు ఉన్నారు. స్విగ్గీ, జొమాటోలకు సంబంధించిన వాళ్ళు వరుసగా తొలి 2 మరియు 3 స్థానాల్లో ఉన్నారట. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాధాకృష్ణ దమన్ గుర్తుపెట్టుకోండి. రెండో స్థానంలో దీపేంద్ర గోయల్ని గుర్తుపెట్టుకోండి. మూడో స్థానంలో శ్రీహర్ష మాజెట్టి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఏ రిపోర్టు ప్రకారం అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ హ్యూయన్ ఇండియా జాబితా ప్రకారం. ఓకే. తర్వాత ఎస్బీఐ ఎండీగా రామ్మోహన్ రావు అమరా గారు నియమితులేయడం జరిగింది. ఎండీ వేరు, సిఇఓ వేరు. సిఇఓ లేదా చైర్మన్గా ఈ మధ్య ఒక శెట్టి నియమించబడ్డారు. ఆయన ఏం పేరు? శెట్టి. ఓకే. శ్రీనివాసులు శెట్టి అని పేరు. శ్రీనివాసులు శెట్టి గారు ఉన్నారు. వారి స్థానం ఖాళీ అయింది కదా, వాళ్ళు సీఈఓగా చైర్మన్గా వెళ్ళిన తర్వాత ఎండి స్థానం ఖాళీ అయింది కదా, ఆ ఎండి స్థానాన్ని భర్తీ చేయడానికి రామ్మోహన్ రావుని అయితే నియమించడం అయితే జరిగింది. రామ్మోహన్ రావు ఇంపార్టెంట్. రామ్మోహన్ నాయుడు కాదు, రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్, పౌర విమానయాన శాఖ మంత్రి. రామ్మోహన్ రావు అమరా. కింజారపు రామ్మోహన్ రావు. ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు అమరా నియమితులయ్యారు. 3 ఏళ్ల కాలానికి ఆయన్ను పదవిలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నియామకాల కమిటీ అపాయింట్మెంట్స్ మంత్రివర్గ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలకు సారథులు అన్వేషించే ద ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో. ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు సారథులను అన్వేషించే ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఈ ఏడాది సెప్టెంబర్లో ఎస్బీఐ ఎండీ పదవికి రామ్మోహన్ రావు పేరును సిఫారసు చేసింది. ఇప్పటివరకు ఆయన ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. ఇంతకు మునుపు ఎస్బీఐ ఎండీగా ఉన్న శ్రీనివాసులు శెట్టి ఏంటంటే బ్యాంక్ చైర్మన్గా నియమితులు అవడంతో ఎండీ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానంలో రామ్మోహన్ రావును రానున్నారు. ఎస్బీఐ బోర్డులో చైర్మన్ సహా 4 మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. ఎస్బీఐకు రామ్మోహన్ రావు 4 ఎండీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని చీరాలకు చెందిన రామ్మోహన్ రావు 1997లో విశాఖపట్నంలో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలో చేరారు. తదుపరి ఆ పదవులను ఆయన నిర్వహించారనమాట. ఓకే. ఎస్బీఐ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 1955 జూన్ 1 స్టార్ట్ అయింది. ఎస్బీఐ సంబంధించి మీ అందరికి తెలిసే ఉంటుంది. జూలై 1 హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబై. ఎస్బీఐ ఎండీగా ఎవరు ఎన్నికయ్యారు? ఈయన కూడా శ్రీనివాసులు శెట్టి కూడా ఇటీవల కాలం ఎన్నికైన సందర్భంలో మీరు 2 గుర్తుపెట్టుకుని, ఇద్దరు తెలుగు వ్యక్తులే. రామ్మోహన్ రావు అనే ఆయన తెలుగు వ్యక్తి అనమాట. ఓకే. 2025-26లో
అంటే ఇండియా, అంటే ఇండియా, రా అంటే రీసెర్చ్ అండ్ రేటింగ్స్ ప్రకారం భారతదేశ వృద్ధి రేట్ ఎంత ఉందంటే 6.6%గా ఉండబోతుందని చెప్పి ఇండిరా యొక్క అంచనా వేసింది. వాళ్ళు ఏమేమి అంచనా వేశారో దానికి సంబంధించిన వివరాలని ఇందులో అయితే పొందుపరిచారు. మనకి దాన్ని ప్రస్తుతానికి అప్రస్తుతం. మనకి ఏం నేర్చుకోవాలంటే ఇండిరా యొక్క ఎస్టిమేట్స్ ప్రకారం 2025-26లో భారతదేశ జీడిపి ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగిందంటే 6.6 6.6% అనమాట. 6.6% అనమాట. ఓకే, కొన్ని కరెంట్ అఫైర్స్ని మాదిరి ప్రశ్నలుగా అయితే ఇవ్వడం జరిగింది. 2024 అక్టోబర్ 20న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏ దేశాన్ని అధికారికంగా మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది, మలేరియా రహిత దేశంగా ప్రకటించిందంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ను మలేరియా ఫ్రీ రహితంగా ప్రకటించిన రెండు దేశాలు అని చెప్పాను. మన ఆల్రెడీ డిస్కషన్స్లో 2 దేశాలని అయితే డైలీ కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేయడం జరిగింది. ఈజిప్ట్ మరియు కాబో వర్డే రెండో దేశం. 2024లో రెండో దేశం. సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతారు గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేశారనుకో ఇక్కడ పోతుంది అనమాట. ఈజిప్ట్లో కాబో వర్డే అనమాట. ప్రపంచ పోలియో దినోత్సవానికి ఈ రెండు దేశాలని 2024లో మలేరియా ఫ్రీ కంట్రీగా WHO అయితే ప్రకటించింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? పోలియో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన డాక్టర్ జోనాస్ కాల్స్ కృషికి గుర్తుగా రోటరీ ఇంటర్నేషనల్ 1985లో ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి పోలియో వ్యాధి నిర్మూలన లక్ష్యంగా 1988లో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ GPEIను ఏర్పాటు చేశారు. ఎప్పుడంటే అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినోత్సవం నిర్వహిస్తారనమాట. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ సంబంధించి ఇరు దేశాల మధ్య కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ఎక్కడెక్కడ ఉందంటే ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య ఉంది. 5 ఏళ్ళ కాలానికి అయితే వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారనమాట. 5 ఏళ్ళ కాలం గుర్తుపెట్టుకోవాలి మీరు, 5 ఏళ్ళ కాలం. ఇప్పుడు మన క్వశ్చన్ చదివితే కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని తిరిగి ఎంత కాలం పొడిగించాలని భారత్, పాకిస్తాన్ ఇటీవల నిర్ణయించాయంటే 5 ఏళ్ళు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వింటే 4 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ భారత సిక్కు యాత్రికులు పాకిస్తాన్లోని గురుద్వార్ దర్బార్ సాహిబ్ను సందర్శించడానికి వీసా రహిత యాక్సెస్ను అందిస్తుంది. భారత్లోని డేరా బాబా నానక్ మందిరంతో గురుద్వారా దర్బార్ సాహిబ్ను ఈ కారిడార్ కలుపుతుంది. గురునానక్ 550వ జయంతి సందర్భంగా 2019 నవంబర్ 12న ఈ కారిడార్ను ప్రారంభించారు. దాన్ని అయితే ఎక్స్టెండ్ చేశారనమాట 5 ఇయర్స్కి. ఏ దేశాల మధ్య ఉందంటే ఇండియా మరియు పాకిస్తాన్కి మధ్య ఉంది. నెక్స్ట్ వచ్చి INS నిర్దేశకు సంబంధించి డీటెయిల్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనైతే మనం కన్ఫామ్గా చదవాలి. రేపు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫిబ్రవరిలో కొంచెం డెప్త్గా చదివే ప్రయత్నం అయితే చేద్దాం. GRSEలో సిద్ధమైన సర్వే హైడ్రోగ్రాఫిక్ వెసల్ నిర్దేశక్ 110 మీటర్ల పొడవు 3800 టన్నుల బరువుతో నిర్మాణం పూర్తి. సాగర్ గర్భంలో ఏం జరుగుతుంది? ఉపరితలంపై ముంచుకొస్తున్న ముప్పు ఏంటి? సముద్రంలో శత్రు దేశాల నుంచి తలెత్తే ఆపదలేంటి? ఇలాంటి సుదీర్ఘ సముద్ర తీరంలో అణువణువు సర్వే చేసి నావికా దళానికి అందించే నిర్దేశకుడు వస్తున్నాడు. సందయక్ క్లాస్లో రెండో అతిపెద్ద సర్వే వెసల్గా INS నిర్దేశక్ బుధవారం జల ప్రవేశం చేసింది. 2014 వరకు సేవలు అందించిన INS నిర్దేశక్ గుర్తు చేసుకుంటూ ఈ కొత్త నౌకకు అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. తూర్పు నౌకాదళం నుంచి సేవలు అందించేందుకు INS నిర్దేశక్ సిద్ధమవుతుంది. కోల్కతాలో రూపుదిద్దుకున్న INS నిర్దేశక్ విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. 80% స్వదేశీ పరిజ్ఞానంతో అయితే దీన్ని డెవలప్ చేశారంట. దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక INS సందాయిక్ తర్వాత రెండో అతిపెద్ద సర్వే వెసల్ INS నిర్దేశక్ భారత నౌకాదళంలో ప్రవేశించి 80% స్వదేశీ పరిజ్ఞానంతో కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ 2020లో దీని తయారీ ప్రారంభించింది. నౌకాదళం కోసం GRSE తయారు చేస్తున్న 4 అధునాతన సర్వే నౌకలు నిర్దేశక్ రెండోది కావడం విశేషం. ఓడరేవులు, నావిగేషన్ ఛానల్, ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో కోస్టల్ డీప్ వాటర్ హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషియానోగ్రాఫిక్ డేటాను సేకరించడం నిర్దేశక్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు
శోధన, రెస్క్యూ, సముద్ర పరిశోధనలతో పాటు విపత్తు సమయంలో వైద్య సేవలు అందించే హాస్పిటల్ షిప్ గాను నిర్దేశకుని తయారు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో బలీయమైన శక్తిగా తూర్పు నౌకాదళం ఎదుగుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక సర్వే వెసల్ని విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందించేందుకు కేటాయించాలని భారత నౌకాదళం నిర్ణయించినట్టు సమాచారం. అయితే తొలి షిప్ సందాయికి ఇప్పటికే విశాఖ కేంద్రంగా సేవలు అందిస్తున్న నేపథ్యంలో రెండింటిలో ఒక నౌకని పశ్చిమ దళానికి కేటాయించే అవకాశం ఉందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. 2,435 కోట్లతో 4 సర్వే వెసల్స్ నిర్మాణం. 1968 నుంచి సందాయికి సర్వే వెసల్ భారత నౌకాదళంతో విశిష్ట సేవలు అందించి 2021 సేవల నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఇండియన్ నేవీకి సర్వే నౌకలు అవసరమని భావించిన రక్షణ మంత్రిత్వ శాఖ 2017లో 4 సందాయి క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించి 2,435.15 కోట్లతో బిడ్ను GRSE దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ షిప్లను నిర్మిస్తున్నారు. ఈ క్లాస్ షిప్లలో మొదటిది J-18 పేరుతో INS సందాయిక్ని 75% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించగా, J-19 పేరుతో INS నిర్దేశక్ని 80% స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేసిన తర్వాత INS ఇక్షక్, INS సంశోధక్ షిప్లు 2025 నాటికి భారత నౌకాదళంలో చేరనున్నాయి. ఇంపార్టెంట్, INS నిక్షక్, INS సంశోధక్ షిప్లు 2025 నాటికి భారత నౌకాదళం చేరనున్నాయి నౌకాదళ వర్గాలు తెలుపుతున్నాయి. ఓకే, INS నిర్దేశ సత్తా అని చెప్పి ఒకటి ఇచ్చేటంటే మొత్తం 110 మీటర్లు 3,800 టన్నుల బరువు ఉంటుంది. గంటకు 33 కిలోమీటర్లు లేదా 18 నాటికల్ మైల్ దూరంలో వెళ్తుంది. సామర్థ్యం 30 కిలోమీటర్ల వేగంతో ఏకదాటిగా 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 231 మంది సిబ్బందులు, డబుల్ ఇంజిన్, ఆయుధ సంపత్తి CRN-91 నావెల్ గన్, హెలికాప్టరు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్ సెన్సార్స్, హైడ్రోగ్రాఫిక్ సెన్సార్స్ పరికరాలు, సముద్ర కాలుష్యాన్ని గణించే మార్బుల్ వ్యవస్థ, రిమోట్ ఆపరేటివ్ వెహికల్స్, సైడ్ స్కాన్ సోనార్లు ఏర్పాటు చేశారట. INS నిర్దోషక్ ఏ తీరానికి సంబంధించింది? తూర్పు తీరం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? డిసెంబర్ 18వ స్టార్ట్ చేశారు. ఇది ఎన్నోది అంటే రెండోది. INS నిర్దేశక్ అనేది రెండోది. ఆల్రెడీ ఒకటి 2021 వరకు, 1968 నుంచి 2021 వరకు ఉండింది. 2021లో దాన్ని నిష్క్రమించింది. దాని స్థానంలో INS నిర్దేశక్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది ఇది. నెక్స్ట్ 2025లో INS ఇక్షక్ను, INS సంశోధక్ షిప్లను 2025లో తీసుకురానున్నట్టు ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అనమాట. ఎవరైతే గ్రూప్ 2కి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఓకే, బెస్ట్ ప్లేయర్ ఆఫ్గా వియాసిన్ బోర్న్మత్ అయితే నిలిచారంట. బెస్ట్ ప్లేయర్ ఎవరు దేంట్లో అంటే ఫుట్బాల్లో FA అంటారు. ఫుట్బాల్కి సంబంధించి 2024 బెస్ట్ ప్లేయర్గా ఎవరు నిలిచారు అంటే వినీసియస్. ఉమెన్స్లో వచ్చి బోర్న్మత్ అయితే నిలిచారు ఫిఫాకి సంబంధించి. తర్వాత స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డును అయోధ్య రామ్ మందిర్ ప్రాజెక్టుకు స్వోర్డ్ ఆఫ్ హానర్ని అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి వన్ ఆఫ్ ద ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు స్వోర్డ్ ఆఫ్ హానర్ అంటే బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వారు ఏం చేశారంటే స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డుని ఎవరికి ఇచ్చారు సేఫ్టీ మేనేజ్మెంట్లో అంటే శ్రీ అయోధ్య రామ్ మందిర్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్, వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. జాగ్రత్తగా నేర్చుకుంటా ఉంటే ఎగ్జామినేషన్స్కి కరెంట్ అఫైర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నట్టంటే డైలీగా కాకి కొండలో అడుగంటిపోయిన నీరుండే కొండలో రోజు ఒక్కొక్క రాయి వేసుకుంటుంది కదా, అలా చేస్తున్నట్టు మీరు బోర్డమ్గా ఫీల్ అవ్వకుండా ఇప్పటి వరకు విన్నందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేమైనా మిస్లేనియస్ ఉంటే నెక్స్ట్ టాపిక్లో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.